నమస్తే. బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. పేపర్ బ్యాలెట్ కోసం దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చనే ఆరోపణలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఓడిపోయినప్పుడే ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మాట్లాడతారని వ్యాఖ్యానించింది. ఈవీఎంల స్థానంలో పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలని కోరుతూ ఇటీవల ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఇటీవల అంటే మంగళవారం నాడు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిబి వరాలే ధర్మాసనం విచారించింది. కేఏ పాల్ స్వయంగా హాజరై వాదనలు కూడా వినిపించారు. ఓడినప్పుడే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని ఆరోపిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ఆలోచనలు ఎలా వస్తాయి? ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేసిన అభ్యర్థులను కనీసం 5 ఏళ్లు అనర్హులుగా ప్రకటించాలని కూడా కేఏ పాల్ తన పిటిషన్లో కోరారు. దీనిపై కూడా ధర్మాసనం స్పందించి, మీ దగ్గర చాలా ఆసక్తికర వ్యాజ్యాలు ఉన్నాయి, ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు మీకు ఎలా వస్తాయి అని చెప్పేసి కూడా అసహనం వ్యక్తం చేసింది. చివరికి కేఏ పాల్ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్, హర్యానా ఎన్నికల్లో, అలాగే ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో భారీగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో అక్కడి ప్రతిపక్షాలు ఆందోళన బాటపట్టాయి. పోలింగ్ రోజు ఈవీఎంలు తెలిపిన ఓట్ల మొత్తానికి తరువాత లెక్కింపు జరిగిన తర్వాత తేల్చిన ఓట్ల లెక్కింపులకు లక్షల్లో తేడాలు వస్తున్నాయి. ఆంధ్రాలో అయితే 49 లక్షల ఓట్లు ఎక్కువగా చూపించాయి. మహారాష్ట్రలో 76 లక్షల ఓట్లు తేడా చూపించింది. ఈ నేపథ్యంలో ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం సాధ్యమా? ఎన్నికలు జరిగిన నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపులో వచ్చిన తేడాల విషయంలో నిజ నిర్ధారణ చేయాలంటే ఎవరిని సంప్రదించాలి? న్యాయం జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది? దీనిపై మాట్లాడడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ వెంకటస్వామి గారు ఉన్నారు. వారు దీనిపై మనకు కావాల్సిన అనాలిసిస్ అందిస్తారు. అలాగనే నమస్కారం సార్. అలాగనే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేసి మీకు ఎలాంటి న్యాయ సంబంధమైన సూచనలు, సలహాలు కావాలన్నా కూడా దయచేసి మీరు కూడా కాల్ చేసి మాతో మాట్లాడవచ్చు. లాయర్ గారు కావాల్సిన సమాచారం కూడా మీకు సలహాలు కూడా అందిస్తారు. ఇక న్యాయవేదికను ప్రారంభించుకుందాం. సార్ చెప్పండి, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఈ అలిగేషన్ ఏదైతే ఉందో, ఈ అలిగేషన్ బేస్ చేసుకొని కోర్టులు కేసు తీసుకునే అవకాశం ఉంటుందా? చూడండి, దీనికంటే ముందు మనం ఆ ఈవీఎం అనేది అంటే అది ఎలక్ట్రానిక్ మిషన్ అండి. ఎలక్షన్స్ అది ఎలక్ట్రానిక్ మిషన్ కాబట్టి, మిషన్ అంటే డెఫినెట్గా అది దాన్ని మార్పు చేయడానికి, దాన్ని కొద్దిగా మనం తర్వాత సర్దుకునడానికి కూడా వీలయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి. ఉండేనని కాదు, కానీ సుప్రీంకోర్టుకు మనం ఏదైనా మనం ఇదే విషయంలో కనుక మనం సంప్రదిస్తే సరి అయిన ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని మాత్రమే ఈ కోర్టులను ఆశ్రయించాలండి. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ లేకుండా కోర్టులను సంప్రదించిస్తే కోర్టులు స్వయంగా ఈవీఎంని ఎగ్జామినేషన్ చేయలేవండి. వాళ్ళకు ఒక ఒపీనియన్ కావాల్సి ఉంటుంది. ఆ ఒపీనియన్ కనుక తీసుకుంటే మాత్రం మనం ఒకవేళ ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగిందనే విషయాన్ని మనం ప్రూవ్ చేసుకోగలిగితే కోర్టులు దాన్ని స్వీకరించేసి తద్వారా మరి పేపర్ బ్యాలెట్ కోసం ఒక ఆదేశాలు ఇవ్వడానికి కూడా వీలవుతుందండి. విషయం ఏంటంటే, ఒక్కసారి మన ఎలక్షన్స్ భారతదేశంలో దాని విషయంలో మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. ఒకసారి 1985వ సంవత్సరంలో టీవీ స్టేషన్ అని ఒక ఎలక్షన్ అధికారి ఉండేది. అతను ఈ ఎలక్షన్స్ ప్రాసెస్లో చాలా విపరీతమైన ఒక విప్లవాత్మకమైన ధోరణి తీసుకురావడం జరిగింది. మార్పులు జరిగినాయి. చాలామంది ప్రజలు కూడా హర్షించడం జరిగింది. తద్వారా ఆ తర్వాత కాలక్రమంలో ఇప్పుడు ఈవీఎంలు కూడా ఈ ఎలక్షన్స్ ప్రాసెస్లో మనకు ముందుకు వచ్చడం జరిగింది. అయితే ఈవీఎం అనేది ట్యాంపరింగ్ చేయడానికి వీలవుతుందా లేదా అనేది కేవలం ఎక్స్పర్ట్స్ చెప్పడానికి వీలవుతుందండి. అయితే ఇటీవల మనకు ఎందుకు అనుమానాలు వచ్చేస్తున్నాయంటే, ప్రజాభిప్రాయం వేరే ఉంటుంది, ఫలితాలు ఈవీఎంలలో వేరే ఉంటాం. దాని మూలంగా ఏంటంటే మనకి ఈ అనుమానాలు వచ్చేస్తున్నాయి ఈవీఎంల మీద. అందుకని దానిలో ఒక తరోగైన ఎంక్వైరీ జరగాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇటీవల మనం ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ చూసుకుంటే స్వీపింగ్ మెజారిటీ ఒకే పార్టీకి రావడం మనకు గమనించుకున్నాం. దీనివల్ల
మనకేం అర్థమవుతుందనంటే ఇంత ఘోర పరాజయం జరిగింది అని అంటే ప్రజలంతా ఒకే వైపుగా గంపగుత్తగా ఓట్లు వేశారా లేదు అనే దానికి కొద్దిగా అనుమానాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా నిన్న మొన్న జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్స్లో కూడా మరి ఎక్కువ శాతం ఇట్లా 76 లక్షల ఓట్లు వచ్చేస్తున్నాయి. 76 లక్షల ఓట్లు పోలింగ్ రోజు అంటే చూపించిన మొత్తానికిను లెక్కింపు రోజు చూపించిన మొత్తానికి తేడా 76 లక్షల ఓట్లు. సో దీనివల్ల వీళ్ళు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసారు. ఇది ఒక సరి అయిన రీజన్ అండి, సహేతుకమైన కారణం. ఎందుకనంటే ఈవీఎం పనిచేయట్లేదు లేదా ట్యాంపరింగ్ చేసింది. ట్యాంపరింగ్ జరిగిందా లేదా ఈవీఎంలో మిషన్లో ఫాల్ట్ జరిగిందా, ఏదో ఒకటి కావాలి. ట్యాంపరింగ్ జరగడం అంటే ఎవరో ఒకరు అక్కడ ఎక్కడో కూర్చొని ఆ తర్వాత దాన్ని మేనేజ్ చేయడం ట్యాంపరింగ్ అంటాం. అలా కాకుండా మిషనే అది పాడైపోయి అంటే సరిగ్గా పనిచేయకపోవడం మూలంగా మరి ఇట్లాంటి తేడాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది స్పష్టంగా మనకు ఈ తేడాలు కనబడుతూ ఉన్నాయి. ఇది ఈవీఎంలో ఇప్పుడు పోలైన ఓట్ల సంఖ్య తర్వాత అవి ఈవీఎంలో వచ్చిన చూపెట్టే సంఖ్యకు ఇంత వ్యాస్ట్ చేంజెస్ ఒకవేళ ఉంటే ఎంతో ఒక 1% 2% అంటే మనం చెప్పుకోవచ్చు. కానీ లక్షల సంఖ్యలో మరి తేడాలు వచ్చేస్తే మాత్రం డెఫినెట్గా ఈ ఈవీఎంల మీద మనకు అనుమానం వచ్చేస్తుంది. ఇట్లాంటి విషయాలలో ఈ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ని మనం సంప్రదించేసి ఈవీఎంలో ఏదైనా మెకానికల్ డిఫెక్ట్ తోటి లేకపోతే ఎలక్ట్రానికల్ డిఫెక్ట్ తోటి పనిచేయట్లేదా లేదంటే వీటిని ట్యాంపరింగ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని చాలా సుదీర్ఘమైన అనుభవం కలిగిన ఈ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ తోటి మనం దాన్ని మన విచారణ జరిపించేసి ఆ రిపోర్ట్ను కనుక తీసుకుపోయి సుప్రీంకోర్టు ముందు పెడితే సుప్రీంకోర్టు వారు తప్పకుండా మరి ఈ కేసును టేకప్ చేసి సరి అయిన ఆదేశాలు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరుగుతుంది. విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజల యొక్క ప్రజాభిప్రాయం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో ప్రజలకి ఏమవుతుందనంటే వాళ్ళు మన దేశంలో చాలామంది దాదాపు ఇప్పటికీ మన ప్రభుత్వాలు చెప్పిన దానికంటే అట్లీస్ట్ 40 నుంచి 45% ఇప్పుడు ఇంకా ఎలక్ట్రిసిటీ రేటు ఈ దేశంలో ఉన్నది. వాటిలోనూ ఈ ఎలక్షన్స్ మరి ఈ ఎలక్ట్రానిక్ మిషన్స్ ఉపయోగించే పద్ధతి కూడా తెలియకపోవచ్చు వాళ్ళు. అంతకుముందు మనం చాలా కాలం క్రితం అంటే ఈవీఎంలు రాకముందు మనకి బ్యాలెట్ పేపర్ ద్వారానే మరి వాళ్ళు తమ ఓటును వినియోగించుకోవడం జరిగేది. అట్లాంటి అనుభవం మాత్రమే వాళ్ళకు ఉండింది. సడన్గా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మిషన్ రావడం మూలంగా దానిలో వందలాది మంది ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలామంది అభ్యర్థులు కూడా పోటీ చేయడం వల్ల కన్ఫ్యూజన్ కూడా ఎక్కువ వచ్చేస్తాం. ఈ విషయాన్ని అవాయిడ్ చేయడానికి మరి స్పష్టమైన మరి ఒక బ్యాలెట్ పేపర్ తీసుకొస్తే అది బాగానే ఉంటుంది. రెండవది ఏంటంటే మనం భారతదేశం చాలా ప్రజలు ఎక్కువ జనాభా కలిగిన దేశం. తర్వాత తక్కువ టెక్నాలజీ, వాస్తవం చెప్పాలంటే తక్కువ టెక్నాలజీ మనం ఇప్పటికీ మనం అందుకోవడం కూడా జరిగింది. విషయం ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా లాని కానీ ఇంగ్లాండ్ లాంటి దేశాలలో మరి ఇట్లాంటి యంత్రాలను వాడటట్లేదు. మరి అక్కడి నుంచి మనం దిగులు చేసుకునే ఎలక్ట్రికల్ వ్యవహారం అంతా కూడా లేదా ఎలక్ట్రానిక్స్ అంతా కూడా మనం అడాప్ట్ చేసుకొని ఇప్పుడు మన పాత బ్యాలెట్ పేపర్కి తిరాగా కలిసేసి ఈవీఎంలను వాడి ఆ తర్వాత ఎన్ని కాంట్రవర్సీస్ ఎన్ని వివాదాలు వచ్చినప్పటికీ మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయడం అనేది మరి ఓటర్ల యొక్క ఓటు హక్కును మరి దుర్వినియోగం చేసినట్లే, లేకపోతే వాళ్ళకు ఆ ఓటు హక్కు వాళ్ళు ఉపయోగించుకుని ఏ అభివృద్ధికి అయితే చేయాలో ఆ అభ్యర్థి కాకుండా వేరే అభ్యర్థికి పడిపెట్టడం చేయడం అనేది కూడా ఈ ఉల్లంఘన కిందనే వచ్చేస్తుందండి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సుప్రీంకోర్టు వారికి, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇస్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ది ఎలక్ట్రానిక్ డివైజెస్, సో దట్ వీ హ్యావ్ టు అబ్టైన్ ది దట్ ఈస్ ఎలక్ట్రానిక్ engineer's opinion as to whether this electronic machine, that is EVM, is really properly working, whether any chances are there for tampering of this electronic machine, or other than any mechanical defects are there. These all things have to be taken into consideration and also have to submit a report to the Supreme Court. Then the Supreme Court definitely will take over this matter and really be pass some verdict. లాయర్ గారు, ఇప్పుడు దీని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ అంటే సిఈసికి అది నోటీస్ పంపించింది. అక్కడి నుంచి సలహా అంటే ఈ అన్ని ఆరోపణలు వస్తున్నాయి, దీని మీద మీరు ఎలా స్పందిస్తారు, దీని మీద వివరణ ఇవ్వాల్సిందిగా కూడా కోరింది. వాళ్ళు వివరణ ఇచ్చారు. ట్యాంపరింగ్ చేయడానికి వీల్లేదు, ప్రోగ్రామింగ్ మార్చడానికి ఎవరికి సాధ్యం కాదు అనే మాట మాత్రం చెప్పారు. దీన్నే బేస్ చేసుకొని ఈ వ్యాజ్యాన్ని కొట్టివేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో డాక్టర్ కేఏ పాల్ గారు
దీని మీద ఆయన సొంతంగానే అక్కడ వాదోపవాదాలు ఆయన వినిపించారు. అదేనండి. సో దాన్ని బట్టి ఒక్క విషయం అండి. విషయం ఏంటంటే ఇప్పుడు మన సిఇసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు కోర్టుకు తర్వాత తన రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. మరి ఆ రిపోర్టు ఈయన ఇంజనీర్లతోటి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేసి తీసుకొచ్చిన ఒపీనియనా, లేకపోతే అతను స్వతహాగా సెల్ఫ్ ఇమేజినరీయా, ఇది పనిచేస్తుందిలే అని చెప్పేసి అనుకునడం, లేదా ఉన్న గతంలోని ఎక్స్పీరియన్స్ ఆధారంగా మాత్రం రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది, వీటన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ వాళ్ళ వాదన అట్లా ఉంటే ఆ వాద్యం వేసిన వాళ్ళు కూడా చేయాల్సిన పని ఏంటంటే ఈ డివైజెస్ పనిచేయట్లేదు, వీటి ట్యాంపరింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అని నిరూపించే సరి అయిన సాక్ష్యాధారాలను మాత్రం కోర్టు ముందు ఉంచేస్తే డెఫినెట్ కోర్టు వాళ్ళు నేను టేకప్ చేస్తారండి. కోర్టు వాళ్ళకి ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేసి డెమోక్రసీని కాపాడాల్సిన అవసరం వాళ్ళకడికి ఉండదు కాబట్టి వాళ్ళే చేస్తూ అంటారు కదా ప్రధానంగా. కాబట్టి వాళ్ళు దానిలో వేసిన ప్రజావాధ్యాన్ని కానీ దాన్ని ఊరికనే డిస్మిస్ చేస్తే కుదరదు. అయినప్పటికీ ఒకవేళ వాళ్ళని మనం సాటిస్ఫై చేయగలిగితే, కోర్టును సాటిస్ఫై చేయగలిగితే ఖచ్చితంగా మనకు సరి అయిన న్యాయం జరిగే అవకాశాలు ఉండదండి. ఇటీవల మనం చూసుకోవాల్సిందంటే ఈ విషయం కూడా చెప్పాల్సింది, అంటే అనాలిసిస్ చేసి చెప్పాల్సిన అవసరం ఉందండి. ఉదాహరణకి గతంలో జరిగిన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్, దానిలో మ్యాథ్స్గా ఒక్కటే వైపు స్వీప్ అప్ వైపు ఒకే పార్టీకి రావడం, అదేవిధంగా ఇప్పుడు మహారాష్ట్రలో జరగడం, ఇంకా ఇటీవల కొన్ని ఎలక్షన్స్లో ఇట్లా జరగడం. అంటే ఇంకొకటి లాయర్ గారు, ఎలక్ట్రానిక్ మిషన్స్ ఒకవేళ పనిచేయట్లేదు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుస్తుందని చెప్పేసి మన కోర్టు వారు చెప్పాల్సిన అవసరం ఉంది. బలమైన అనుమానం కూడా ఒకటి ఏంటంటే, మనము హిందూపూర్ నియోజకవర్గంలో ఒక వార్డులో అయితే, అంటే ఆ నగరం టౌన్లో ఒక వార్డులో అయితే కేవలం వైసీపీ పార్టీకి ఒకే ఒక ఓటు వచ్చింది అక్కడ. అంటే దాదాపు ఒక వార్డులో కనీసం ఒక 500-1000 ఓట్లు అనుకున్నా కూడా దాంట్లో ఈవెన్ ఆ వార్డు ఇంతకుముందు కార్పొరేటర్ ఉన్నాడు అక్కడ, ఆ కార్పొరేటర్ భార్యాభర్తలేను ఓటు వేసుకుంటారు కదా కనీసం. సో కనీసం ఆ ఒక్క ఓటు, కేవలం ఒకే ఒక ఓటు వచ్చింది. నా ఎక్స్పీరియన్స్ కూడా ఇటీవల గతంలో మన ఈ తెలంగాణలో ఒక కార్పొరేట్ ఎలక్షన్ జరిగినప్పుడు అతను ఓట్లు వేసాడండి. పోనీ ఆయన ఓటు ఆయన కూడా రాలేదు. అది సమస్య ఏంటంటే అతని 0 ఓట్లు వచ్చేస్తుంది. ఆయన కూడా ఓటు వేసుకున్నాడు. పోనీ ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలు వేరే వాళ్ళకి వేసినప్పటికీ తన ఓటు తానైతే వేసుకుంటాడు. దాని కంటెస్టెడ్ క్యాండిడేట్ కదా, అతను వేసుకుంటాడు కదా, అతని ఓటు రాకుండా 0 వచ్చేసింది. సో ఇది ఏం చూపెడతా ఉన్నదంటే ఎలక్ట్రానిక్ మిషన్ పని చేయట్లేదు. ట్యాంపరింగ్ అనేది ఒక వేరే విషయం అండి. ట్యాంపరింగ్ సబ్జెక్ట్ వేరు, ఎలక్ట్రానిక్ మిషన్ సరి అయిన రీతిలో పనిచేయకపోవడం వేరండి. ఈ రెండింటిని మనం కలిపి చూడకూడదు. అందుకే మన ఏంటంటే ఒక్కొక్కడ మనకు విషయం కూడా తెలుస్తుంది, అక్కడక్కడ ఎలక్ట్రానిక్ మిషన్స్ మొరాయించినాయని, పని చేయట్లేదని, అసలు ఒక బటన్ నొక్కితే ఇంకొకటి పోతానని చెప్పేసి ఈవెన్ ఆ ఎలక్షన్ అధికారులే చెప్తా ఉంటారు అక్కడక్కడ. కానీ వీటినన్నిటిని మనం క్రోడీకరించేసి సరి అయిన పద్ధతిలో ఒక సాక్ష్యాధారాలతోటి సుప్రీంకోర్టు వారి ముందు పెడితే మాత్రమే దీని మీద సరైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. లేకపోతే వాళ్ళు మెకానికల్గా బ్లాంకెట్గా ఆర్డర్ పాస్ చేయలేరండి. అది అట్లా పాస్ చేయడం అనేది మరి మనం తప్పడానికి వీల్లేదండి. ఎందుకంటే మనం సరైన రీతిలో కోర్టులో ప్రొజెక్ట్ చేయలేదు అనేది నా భావన. అంటే ఇంకొకటి, మన ఎలన్ మస్క్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా అధినేత, ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. కాలిఫోర్నియాలో ఇంకా ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి, ఈ లోపు ఇండియాలో ఎలక్షన్ జరిగిపోయాయి, రిజల్ట్ కూడా వచ్చేసాయని కూడా ఆయన ఒక వ్యాఖ్య చేశారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఆయన పొగిడారా? ఈవీఎం వ్యవస్థను పొగిడినట్లేనా, లేకుంటే ఏమైనా విమర్శలు చేశారా దీంట్లో? లేదంటే దీనిలో మనం ఒక రకంగా ఆయన విమర్శిస్తున్నట్లున్నది. ఒక రకంగా ఏంటంటే ఇది చాలా ఫాస్టెస్ట్గా మనం ఈ ఎలక్షన్స్ను కంప్లీట్ చేయగలిగిన ఎలక్ట్రానిక్ మిషన్స్ ఉండడం మూలంగా, ఈవీఎంలు ఉండడం మూలంగా అని చెప్పేసి ఒక భావన కావచ్చు. ఇంకో భావన ఏంటంటే, రెండో భావన కూడా మనం ఉంటుంది. ఇది ఏంటంటే ఏ జరుగుతుందో తెలియని అర్థం కాని పరిస్థితి ఒక రకంగా చెప్పాలి. అందుకని ఆయన 2 రకాల వ్యాఖ్యలు చేసినట్లు మనం భావించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే ఎప్పుడైనా అత్యాధునికమైన మిషన్ని, అంటే చాలా సూపర్మెస్ కలిగిన మిషన్ని మనం ఉపయోగించాలంటే ఒక్కొక్కసారి మనం చాలా ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఈవీఎంను ఉపయోగించడంలో వాళ్ళు కింద మీద అవుతూ ఉంటారు. కానీ మన భారతదేశంలో చాలామంది నిరక్షరాస్యతలు ఉన్నారు, ఇంకా వాళ్ళకు మాత్రం ఓటు హక్కు ఉన్నది. వాళ్ళు ఈ ఈవీఎంల ద్వారా ఓటు హక్కును ఉపయోగించడంలో పొరపాటు పడుతున్నారో లేదంటే వాళ్ళ కన్ఫ్యూజన్ అవుతున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది.
ఎందుకంటే గతంలో మనకు చెప్పినాం కదా, గతంలో మనకు బ్యాలెట్ పేపర్ ఉండింది, దానికే అలవాటు పడ్డారు. దాదాపు ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో చాలాసార్లు జరిగిన ఎలక్షన్స్లలో కూడా మొన్నటి నుంచే కదా మనకు దాదాపు ఇటీవల ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఈవీఎంలో వచ్చేసినాయి. అంతకుముందు బ్యాలెట్ పేపర్లే ఉంటుంది. మన విషయం ఏంటంటే మనం కూడా గుర్తుంచుకోవాలండి. ఒక కాలర్ ఉన్నారు లాయర్ గారు, శ్రీరామ్మూర్తి గారు గుంటూరు నుంచి ఒక కాలర్ ఉన్నారు. వారితో మాట్లాడిన తర్వాత మనం మళ్ళీ ఆ ఈవీఎం అంటే ఒకవేళ తేడాలు వచ్చినట్టయితే ఆయా వార్డుల్లో అప్పుడు వాళ్ళు ఎవరిని సంప్రదించాలి, ఫిర్యాదు చేయాలి అనే దాని మీద మనం చర్చించుకుందాం. శ్రీరామ్మూర్తి గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్. లాయర్ గారు నమస్తే. శ్రీరామ్మూర్తి గారు చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. చెప్పండి. ఈవీఎం ట్యాపరింగ్ జరుగుతుందని అందరూ అంటున్నారండి. మా ఉద్దేశం ఏంటంటే బ్యాలెట్ పేపరే బెస్ట్ అండి సార్. బ్యాలెట్ పేపర్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కదా, ఇది అట్లాగే కావాలనుకుంటున్నారు ప్రజలంతా. ఇది దీంట్లో తేడాలు ఉన్నాయి అంటున్నారు. ఆ అపోహలు పోవాలంటే ఇది బెస్ట్, మాత్రం బెస్ట్ అండి నా ఉద్దేశం ప్రకారం. న్యాయంగా ఉంటుందండి అది. ఓకేనండి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలంటే ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం మనం చూసుకుందంటే ఈ ఓట్లను ఈవీఎంలో భద్రపరిచిన ఓట్లు చాలా కాలం అట్లా అట్టిపెట్టడానికి మనకు లేదండి. కానీ బ్యాలెట్ బాక్స్ మాత్రం దాదాపు సంవత్సరాల తరబడి మనం అట్లా పెట్టచ్చు. ఒకవేళ ఏదైనా తేడా జరిగిందంటే తిరిగి రీకౌంటింగ్ చేయడానికి కూడా మనకు అందులో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఈవీఎంలో అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. రెండవది ఏంటంటే ఈ బ్యాలెట్ పేపర్ అనేది మన ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు అభివృద్ధి చెందిన దేశాలనే ఇంకా బ్యాలెట్ పేపరు కొనసాగుతుంది. అంటే వాళ్ళకి తెలివితేటలు లేవైనా ఈవీఎంలు వాడే తెలివితేటలు లేవని కాదు కదా. కాకపోతే ఏదో సంథింగ్ ఈజ్ దేర్. అంటే ఈవీఎంలో వాళ్ళు నమ్మట్లేదు, ప్రజలు నమ్మట్లేదు, అక్కడ వాళ్ళ ప్రభుత్వాలు కూడా నమ్మట్లేదు. కాబట్టి ప్రజా అభిప్రాయాన్ని సేకరించేసి వాళ్ళు చేస్తూ ఉన్నారండి. మనం కూడా ఏం చేయాల్సింది ఏంటంటే కేవలం ఇప్పుడు మన కేఏ పాల్ గారు ఒక ప్రజా వ్యాజ్యం తీసుకోమని సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం వేయడం జరిగింది. దురదృష్టవశాత్తు అది కోర్టు వారికి మరి సరైన రీతిలో ప్రొజెక్ట్ చేశాడో లేదో ఆ కేసును మనం డిస్మిస్ చేసినట్టుగా మనం తెలుస్తూ ఉంది. విషయం ఏంటంటే ఇక్కడ మన భారతదేశంలో రెండు ప్రధానమైన పార్టీలు నేషనల్ పార్టీస్గా ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ ఉండింది, ఇప్పుడు బీజేపీ ఇటీవల వచ్చేయడం జరిగింది. ఈ రెండు పార్టీలు కూడా ఎప్పుడు కూడా ఈ ఈవీఎంల విషయంలో మరి పెద్ద అబ్జెక్షన్ చెప్పినట్టుగా మనకు కనబడట్లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి అంటే ప్రజల యొక్క ఓటు హక్కును సరియైన రీతిలో వాళ్ళు వినియోగించుకున్నాము, మా ఓటు సరియైన రీతిలో ఉపయోగపడేది అని చెప్పేసి ప్రజలంతా భావించాలి అని అనుకుంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలంటే చాలామంది రేజ్ చేస్తున్న ఈవీఎంలకు వ్యతిరేకంగా రేజ్ చేస్తున్న ఆ గొంతులను వాళ్ళకు సరైన రీతిలో వాళ్ళకు మనం సమాధానం చెప్పాలంటే ఈ రెండు పార్టీలు పూనుకొని మరి ఈ మళ్ళీ తిరిగి సిస్టాన్ని ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ని తీసుకొచ్చడానికి ప్రయత్నం చేయాలి. రీజనల్ పార్టీలు ఎంత ప్రయత్నం చేసినా ఈ నేషనల్ పార్టీస్లో స్పందన లేకపోవడం మూలంగా కోర్టు వారు కూడా మరి దీన్ని టేకప్ చేసినట్టుగా నేను భావిస్తాను. కాబట్టి ఏది ఏమైనా బ్యాలెట్ పేపర్ అనేది చాలా సురక్షితమైంది. తర్వాత చాలా కాలం అది మరి ఉండడానికి తిరిగి మళ్ళీ కౌంటింగ్ చేయడానికి కూడా వీలవుతుందండి. ఓకే రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, హనుమంతరావు గారు జగ్గేపేట నుంచి. సార్ నమస్కారం. నమస్తే సార్. హనుమంతరావు గారు చెప్పండి. ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి సార్. అవును సార్ చెప్పండి. ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ వాళ్ళు చదువుకోని వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎలా అనేది ఓటు మనం బ్యాలెట్ వచ్చిందా రాలేదు మనం వేసిన తర్వాత గుర్తుని చెక్ చేసుకోవటం వాళ్ళకి తెలియదు. అందువల్ల ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి అనుకోండి, మొత్తం ఈ మధ్యాహ్నం 2 ఎలక్షన్ అయిపోద్ది, మా అదే ఏజెంట్ ముందు ఈవినింగ్ కల్లా మళ్ళీ కౌంటింగ్ చేయడం కూడా అయిపోతూనే ఉంటది. అదే విధానంలో మనం బ్యాలెట్ పెట్టుకొని కౌంటింగ్ చేసుకొని త్వరగానే రిజల్ట్ కూడా తెల్లారి కల్లా ఇచ్చేసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఈవీఎంలలో ఒకవేళ ట్యాంపర్ అంటే మన ఓటు మనకు కావాల్సిన అభ్యర్థికి వేసామా లేదా అని సరిచూసడానికి దానిలో కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది వాస్తవమే. కానీ అది అనుమానంతో కూడుకున్న వెసులుబాటు మాత్రమే.
సరి అయిన రీతిగా ఉండలేదు. ఎందుకంటే మనం ఒక స్టాంప్ తీసేసుకొని మన అభ్యర్థికి సంబంధించిన వ్యతిరేకంగా అంటే అభ్యర్థికి అపోజిట్గా ఉండే ఆ బాక్స్లో మనం మన స్టాంప్ వేసేస్తే మనకు స్పష్టంగా మనం వేసాము అని చెప్పేసి మనకు నమ్మకం కలుగుతుంది. కానీ ఈవీఎంలో ఏంటంటే అది చూపెట్టిందే మనం నమ్మాల్సింది అంటుంది అక్కడ. కానీ తర్వాత జరిగే పరిణామాలు ఏమైనా జరిగినాయి అనేది మనకు బోధపడట్లేదు. అందుకని కూడా మనం ఈ ఈవీఎంలను కాకుండా బ్యాలెట్ పేపర్ తీసుకొచ్చుకుంటే మంచిదనే భావనలో మనం ఉన్నాం. రెండవది దానికి తగ్గట్టు ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్లు మరి లాస్ట్ తేడా 76 లక్షలు 80 లక్షలు కోట్ల తేడా రావడం అంటే దాని అర్థం ఏంది? ఈవీఎంలు పనిచేస్తలేమనే దాని అర్థం. ప్రజాభిప్రాయాన్ని గౌరవించట్లేదు మనం. ప్రజలు ఎవరికైతే ఓట్లు ఇస్తున్నామో అది గౌరవించట్లేదు. లేదంటే అది ఈమెల పొరపాట లేదంటే ట్యాంపరింగ్ జరుగుతుందా వీటిని మనం ఐడెంటిఫై చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రోబ్ ఇన్ టు ది మ్యాటర్. ఇది ఏం చేయకుండా ఊరికనే మనం కోర్టులో వ్యాజ్యాలు ఇస్తుంటే కూడా మరి కుదరదు. మనం ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ మిషన్ని మనం ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని మాత్రమే ముందుకు పోవాల్సి ఉంటుంది. నేతావాత నేను చెప్పేది ఏంటంటే నాకున్న అభిప్రాయం కూడా ఏంటంటే బ్యాలెట్ పేపర్ అనేది చాలా సురక్షితమైంది, నమ్మకంగా ఉండేది, నమ్మదగ్గేది. కాబట్టి కాకపోతే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనంటే బ్యాలెట్ పేపర్ల మూలంగా విపరీతమైన ఖర్చు అవుతుంది, డిలే అవుతుంది, ప్రాసెస్ లెక్కించడం చాలా కష్టమవుతుంది అనే ఒక దాంతో వాస్తవం చెప్పాలంటే ఎలక్షన్స్ మీద చాలా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. ప్రజలు ప్రభుత్వమే నిర్ణయించింది ఒక్కొక్క అభ్యర్థి ఇన్ని వేల రూపాయలు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసుకోవాలని చెప్పేసి. అది కాకుండా అభ్యర్థులు స్వతహాగా కొన్ని అంతకంటే ఒక 10 రెట్లు ఎక్కువ ఖర్చు చేసి ఈ ఎలక్షన్స్లో వాళ్ళు పార్టిసిపేషన్ జరుగుతుంది. ఈ ఖర్చులతోటి పోల్చుకుంటే మరి మనం ఈ బ్యాలెట్ పేపర్ను మళ్ళీ తిరిగి పునరుద్ధరించేసి ఎలక్షన్ జరిపించడం అనేది చాలా తక్కువ ధరతో కూరుకున్న వ్యవహారంగా నేను భావిస్తాను. రెండవది అంటే టైం ఏంటండి. 5 సంవత్సరాలకు మన భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించినప్పుడు టైం అనేది నాట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. How better we conducted the elections, whether the voter has given his vote to his only candidate or not. దిస్ ఈ ఐడెంటిఫికేషన్తో మాత్రమే ఇట్లాంటి రికగ్నిషన్ ఉండాలంటే అతను గుర్తించాలంటే మాత్రం మరి బ్యాలెట్ పేపరే సురక్షితంగా మనకు కనబడుతుంది. ఈవీఎంలో ఇప్పుడు ఈ జరిగిన ఇటీవల పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో చూసినప్పటికీ ఇప్పుడు మహారాష్ట్రలో చూసినప్పటికీ గత వేరే ఎలక్షన్స్లో చూసుకున్నప్పటికీ ఇట్లా ట్యాంపరింగ్లు అన్ని జరుగుతున్నట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. రైట్ సార్, మనం బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సుబ్బారాయుడు గారు కడప నుంచి, అలాగనే ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి 2 కాలర్స్ ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యాయవేదిక. ప్రస్తుతం మనతో కాలర్స్ ఉన్నారు. ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం చెప్పండి సార్. చెప్పండి సార్. ప్రసాద్ గారు చెప్పండి. హలో చెప్పండి సార్. సార్, ఇది ఇప్పుడు ఈవీఎంలతో కొంచెము అంటే కరెక్ట్ ఉందా లేకుంటే కరెక్ట్ లేదన్నది పక్కకు వెళ్దాం. అంటే ఇప్పుడు మనకి ఏమైతుందంటే ఎలక్షన్లు వచ్చినప్పుడే దాని గురించి వస్తున్నది, దాని గురించి మళ్ళీ మర్చిపో రాజకీయ నాయకులు వద్దు అందరూ మళ్ళీ దాన్ని పక్కకు తీసుకుంటున్నారు. ఎలక్షన్లు అప్పుడే అది యాదికి వస్తున్నది, ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ వేరే దానికి పోతున్నారు. అసలు అది తప్పుందా లేదా దాన్ని మరి నిపుణులతో మరి పరీక్ష చేసి అది కరెక్టా కాదనేది తెలుసుకున్నట్టు తక్కువ ఉన్నది. ఎలక్షన్లు రాగానే లొలి చేసుడు ఎక్కువ ఉన్నది. ఓడిపోయిన లొలి చేసుడు, ఓడిపోకపోతే లొలి లేరు. ఓడిపోయినామనుకో పార్టీ అనుకో ఆ ఈవీఎం తప్పు. ఇప్పుడు అది ఒక దగ్గర వచ్చిన దగ్గరేమో మంచిగా ఉన్నది, రాని దగ్గరేమో పార్టీది గగ్గోలు పెట్టడం. ఇదేంటండి అసలు ఈ వ్యవస్థలో ఈ రాజకీయం అన్నది నాకైతే బాధ అనిపిస్తుంది. అసలు రాజకీయ పార్టీలు అయితే కరెక్ట్ వాళ్ళకు కరెక్ట్ అవగాహన లేదు. రాజకీయ పార్టీ అసలు కరెక్ట్ ఉంటే ఇవన్నీ జరిగాయండి. ఇప్పుడు దాన్ని చూసి మనం పబ్లిక్ మన పరిశ్రమ చేస్తూ తప్ప కానీ వాళ్ళకు సిద్ధశుద్ధి లేదు. వాళ్ళు ఆడుకునే ఆటల్లో మనము బానిసలైపోతున్నాం. తప్పంతా రాజకీయ పార్టీ చేసేవాళ్ళు ఎవరండి? తప్పు చేసే వాళ్ళు వాళ్ళే, చట్టాలు చేసే వాళ్ళు వాళ్ళే, మళ్ళీ తిట్టుడు వాళ్ళే, తప్పు వాళ్ళే. ఈవీఎం చెప్పన్నది మనమా వాళ్ళండి. మళ్ళీ పబ్లిక్లకు వచ్చి చెప్పడము ఎంతవరకు? ఇప్పుడు అందుకు న్యాయ నిపుణులు యాదికొస్తారు. ఎలక్షన్లో ఓడిపోగానే న్యాయ నిపుణులు యాదికొస్తారు, న్యాయ వ్యవస్థ యాదికొస్తుంది తప్పు జరిగిందని. మరి అంతకుముందు ఏం చేస్తున్నారు అంటే అధికారం కోసం ఒక పార్టీ, అధికారం లేని పార్టీ ఒక పార్టీ. ఇది ఎంత ఈ వ్యవస్థ ఎట్టుందంటే మన దేశంలో పార్టీలు అది
పూటకు మాట, గడపకు పార్టీ. అంటే ప్రసాద్ గారు ఎంత దారుణంగా ఉందండి. ప్రసాద్ గారు మనం న్యాయవేదికలో ఏంటంటే ఇక్కడ మన ఉద్దేశం న్యాయవేదికలో ఏంటంటే ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు దీని మీద ఏమైనా నిర్ధారణ చేయడానికి ఏమైనా సెక్షన్లు ఉన్నాయా, కేసులు ఉన్నాయా, ఏ విధంగా ఒకవేళ అనుమానం వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ సంప్రదించాలి, నిజంగా మన భారత అంటే ఇదేదైతే వ్యవస్థ ఉందో ఎలక్షన్ వ్యవస్థ ఇది ట్రాన్స్పరెంట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో మనం ఈ న్యాయవేదికలో ఇది తీసుకొచ్చాము. ఇది కాంట్రవర్షియల్గా కావాలని మాత్రం కాదు. అయితే ఏంటంటే ఇక్కడ గతంలో ట్యాంపరింగ్ జరిగిందని కూడా చాలా ఆరోపణలు చేశారు. ఈవెన్ మన చంద్రబాబు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూనే ఉన్నారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన దగ్గర మన తెలుగు రాష్ట్రాల గురించి మనం మాట్లాడితే. అయితే ఏంటంటే గతంలో ట్యాంపరింగ్ జరిగిందనే దానికి అలా ఆరోపణలే ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం ఓట్ల లెక్కింపులో తేడా వస్తుంది. దానివల్ల ఈ కేసులు అనేది అవుతున్నాయి. అంటే దాదాపు మహారాష్ట్రలో 76 లక్షల ఓట్లు, ఆంధ్రాలో 49 లక్షల ఓట్లు ఈ విధంగా వచ్చాయి. కాబట్టి ఈ అనుమాన నివృత్తి అసలు దీని మీద క్లియర్గా ఒక టెక్నికల్ పీపుల్తో పర్ఫెక్ట్గా దీన్ని క్లియర్ చేసేస్తే ఎటువంటి ట్యాంపరింగ్ చేయడానికి అసలు ఆస్కారమే లేదు అనేది క్లియర్ చేసేస్తే బాగుంటుందనేది ప్రతి ఒక్కరి యొక్క ఆశ, అంతే తప్ప దీన్ని మనం కాంట్రవర్షియల్ చేయాలని కాదు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, గెలిచినప్పుడేమో ఇవి గుర్తుకు రావు, ఓడిపోయినప్పుడు ట్యాంపరింగ్ గుర్తుకు వస్తుందని కూడా కొంచెం ముటికాయ వేసింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కొన్ని అనుమానాలు ఉన్నాయి, దాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్, మాట్లాడండి లాయర్ గారు. ఒక్క విషయం ఏంటండి, ఇందులో మనం ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టి చేసుకోవాలని, ఆ తర్వాత మనం సరి అయిన మన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి కోసం మాత్రమే ఈ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ మనం కండక్ట్ చేసుకుంటాం. అంటే ప్రజల అభిప్రాయాన్ని గౌరవించేసి ప్రభుత్వాలు ఏర్పడాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఒక మార్గం కేవలం ఎలక్షన్ సిస్టమ్. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఇప్పుడు రాజరిక వ్యవస్థలు లేవు, ఎవరు పడితే వాళ్ళు రాజులు వంశ పరిపాలనగా వచ్చడానికి లేదు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ భారత ప్రజాస్వామ్యంలో ఈ ఎలక్షన్స్ విషయంలో, ఎలక్షన్ సిస్టంలో ఒక్క ఎలక్ట్రానిక్ ఈవీఎంలు మాత్రమే కాదు. ఉదాహరణకి మనం ఈ మధ్యకాలంలో చాలా మనం గమనించాల్సింది ఏంటంటే ఒక 25-30 ఏళ్ళ క్రితం దాదాపు 80 నుంచి 90% ఓట్లు పోలేటి. ఇది ప్రజలు బారులు కట్టి వచ్చేసి తన ప్రజాప్రతినిధి ఎన్నుకోవడానికి కోసం వాళ్ళు తన ఓటు హక్కును వినియోగించుకున్నవాళ్ళు. ఈ మధ్యకాలం మనం చూస్తే కేవలం 60%, ఎక్కువ అంటే 60% ఓటింగ్లు. ఇప్పుడు బాంబేలో జరిగిన ఎంత ఓటింగ్ అయినా, లేకపోతే మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓట్ల శాతం మొత్తం చూసుకున్నా కూడా ఎక్కువ యావరేజ్గా కేవలం 60 నుంచి 65 మాత్రమే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించడానికి కోసం ఈ ఓటు బూతులకు వచ్చేసి తన ఓటు హక్కు వినియోగించినట్టుగా మనకు కనబడతా ఉంది. దీనివల్ల ఒక 35% మంది కారణాలు ఏవైనా కావచ్చు, వాళ్ళు ఓటింగ్కు దూరంగానే ఉంటా ఉన్నారు. కాబట్టి దాని అర్థం ఏంటి, ప్రజాస్వామ్యంగా మనం ఎన్నుకుంటాను అన్న పరిస్థితి అంటే కుదరట్లేదు. అందులో ఈ 65% మందిలో మళ్ళీ మనకి ఎంతమంది ఉంటారు, దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఒక 10 నుంచి 15 మంది పోటీ చేయడం కూడా జరుగుతాం. ఏం చేసినప్పటికీ ఒక నిజమైన ప్రతినిధి మనకు రావాలి అని అంటే ప్రజలు అంటే 51% ఓట్లు ఎన్ని ఉన్నాయో దానిలో 51% మంది ఓట్లు వచ్చుంటే మాత్రమే అతన్ని మనం ప్రజాప్రతినిధిగా మనం గౌరవించాలి, ఎంతమంది పోటీ చేసినప్పటికీ. కానీ అది జరగట్లేదు. ఇవాళ ఏం జరుగుతుందంటే ఒక నియోజకవర్గంలో 60% ఓట్లే పోల్ అవుతాయి, దానిలో 10 మంది పోటీ చేస్తారు. 10 మంది అంటే మనిషికి ఒక 15 ఓట్లు వచ్చేస్తే ఇవ్వడికి 16-17 వచ్చేస్తే అతను గెలిచినట్టుగా మనం డిక్లేర్ అయిపోతా ఉన్నది. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి కొంత విఘాతంగా కలిగించే విషయంలో ఇదొక్కటి మనకు గుర్తవుతుంది. రెండోదంటే ఈ మధ్య కాలంలో బ్యాలెట్ పేపర్ నుంచి కాకుండా ఈవీఎంలు రావడం మూలంగా దీనిలో కూడా ట్యాంపరింగ్ అయింది, ఓటు వైపును మనం వివరించుకోలేకపోయినా అనే బాధ కూడా మనకు కనబడుతుంది. కాబట్టి మొత్తం మీదనైతే ఈ ఎలక్షన్ కమిషన్, మన భారత ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఒక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదండి. ఎందుకంటే ప్రజలు భావిస్తూ ఉన్నారు, అందరూ ఎక్స్ప్రెస్ చేయలేరండి. ఇప్పుడు మనం ఊరికే తిట్టుకోవడం కాదండి, ప్రజాస్వామ్యాన్ని కానీ లేకపోతే ఇంకా దాన్ని తిట్టుకోవడం కాదండి, దానికి మనం ఏం చేయగలుగుతా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. దానిలో భాగంగానే ఇప్పుడు కొన్ని అనుమానాలు వచ్చేస్తున్నాయి. ఈ అనుమానాలు నివృత్తి కావాలంటే మన ప్రభుత్వాలను కానీ
మన ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలను కానీ మనం మరి వాళ్ళని నిలదీసి మరి ఈ విషయంలో మాకు అనుమానాలు ఉన్నాయి, గెలిచిన వాళ్ళు గెలిచిన ఇప్పుడు దాన్ని చేంజ్ చేయాలి, 5 సంవత్సరాల వరకు మనం చేంజ్ చేయలేము, కానీ భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ సంఘటన జరగకుండా ప్రజలు నిజంగా నా అభ్యర్థికి నేను ఏ ఓటు వేసాను అతనే గెలిచాడు లేదా ఓడిపోయాడు, ఓటేసినా గెలిపాడు, ప్రజాభిప్రాయం ఇట్లా ఉన్నదని చెప్పేసి భావించిన రోజున మాత్రమే ప్రజాస్వామ్యానికి పరిపుష్టత ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. అలా కాకుండా అనుమానాలతో ఉంటే ఇంకా ఎప్పుడు అనుమానాలే ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ ఒక సమూలమైన మార్పులు ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. దానిలో ఈ ఈవీఎంల పనితీరు ఉందా లేదా అనేది కేవలం సుప్రీంకోర్టుకు లేకపోతే ఇతరత్ర కోర్టులకు ఏదో వాళ్ళ రిపోర్టు సబ్మిట్ చేసేసి ఆ తర్వాత పర్వాలేదు ఇక వేసిన వాద్యం కొట్టేశారు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అనుకోవడానికి వీలేదండి. ఎలక్షన్ కమిషన్ బాధ్యత, ఎందుకంటే ఈ భారతదేశం అభివృద్ధి చెందాలి అని అంటే ఎలక్షన్ కమిషన్ కూడా బాధ్యత ఉన్నదండి. ఎందుకంటే సరి అయిన ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడినప్పుడు మాత్రమే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. అట్లాంటిది ఈ చాలా కీలకమైన వ్యవహారం ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అనేది. ఈ ఎలక్షన్స్లే అనుమానాలతోటి కొడుకునేటప్పుడు మాత్రం ఇక మనకు ప్రజలకు మరి ప్రజాస్వామ్యం మీద గౌరవం తగ్గే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇట్లాంటి గౌరవం తగ్గకుండా చూసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ దిస్ ఏ వెరీ సీరియస్ థింగ్ యాజ్ టు వెదర్ రియలీ బి ఎనీ ఎలక్ట్రానిక్ మిషన్స్, the EVM machines are being subject to tampering or other defects are there, why the people are really expressing their unhappiness with regard to the EVM అని మన ప్రజల యొక్క తీసుకోవాలండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఈ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రజాభిప్రాయాన్ని తీసుకోవచ్చు. ఏం జరుగుతుంది అసలు మనం జరిపిన ఎలక్షన్స్ విషయంలో మరి సరైన రీతిలో జరిగిందా, ప్రజలు తన సరైన వ్యక్తిని ఎన్నుకున్నారా లేదా అనే విషయాన్ని కూడా వీళ్ళు తీసుకోవాలి. మరో కాలర్ ఉన్నారు, సుబ్బారాయుడు గారు కడప నుంచి. నమస్కారం సుబ్బారాయుడు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. నమస్తే. మీ టీవీకి సార్, మీ టీవీ ఛానల్ కు, లాయర్లకు, మీ టెక్నీషియన్ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రామ్ మీరు కంటిన్యూ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి సార్. మీరు ఒక మంచి ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నారు సార్, మీ అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు పరిస్థితుల్లో ఈవీఎంలే బెస్ట్ సార్. ఎందుకంటే పూర్వం బ్యాలెట్ నేను చూసా, ఇంకి పోయడము, చించడము, దౌర్జన్యంగా గుద్దుకోవడము ఇటువంటి చేస్తూ ఉంటే ఆల్నాడు ఇందిరాగాంధీ టైంలోనే ఈవీఎంలు ప్రవేశపెట్టి ప్రజలకు సౌకర్యం చేసినారు సార్. దాని మీద అనుమానాలు అప్పుడు ఆపోజిషన్ లో ఉన్న వాళ్ళు చేశారు, ఇప్పుడు ఆపోజిషన్ చేశారు. ఈ రాజకీయ నాయకులు నిజాయితీ పరులు అయితే దాని మీద ఏదన్నా ఉంటే లోటుపాట్లు సర్దిద్దాలి, కానీ ఓడిపోయిన తర్వాత మాట్లాడటము, ఈ ప్రజలను కన్ఫ్యూజ్ చేయడమే సార్ ఇదంతా. ఒక్కటండి సుబ్బారావు గారు, నేను ఏంటంటే అంతే సార్, ఈవీఎంలే బెస్ట్ సార్. ఇంకా ఏమంటే ఇంకా టెక్నాలజీ అభివృద్ధి పరిస్తే మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాడికి వేసే ఓటు ఎవరికి పడిందా కింద కాగితం చేరుతా ఉంది, మనం కళ్ళారా చూస్తున్నాం. దీని మీద అపప్రదలు అపనిందలు వేస్తే ఎట్లా సార్? ఉంది అండి. ఇప్పుడు మనకు మీరు వాడే సెల్ ఫోన్ ఉంది, ఎందుకంటే అభద్రతా భావం ఎందుకు వచ్చేస్తుందంటే, ఆ అనుమానం ఎందుకు వస్తున్నదంటే అదే ఎలక్ట్రానిక్ ఏదైతే మీరు ఈ ఎలక్ట్రానిక్ మిషన్ ఈవీఎంను మనం సరైన రీతిలో పనిచేస్తుంది అని మీరు భావిస్తాను కనుక. కానీ ఇటీవల బాంబేలో కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో కానీ పడిన ఓట్ల శాతానికి ఈ ఈవీఎంలో రికార్డుల శాతానికి చాలా తేడా వచ్చేసింది. అది మనకు అనుమానం మిషన్ పనిచేయట్లేదా ఉంది కదా. అందుకోసం మాత్రమే మనం అంటాం తప్ప ఒక డెవలప్డ్ కంట్రీస్లో అంటే ఎలక్ట్రానిక్ మిషన్స్ మనం యూజ్ చేయొద్దు అనేది మన ఉద్దేశం కాదు. దానిలో లాయర్ గారు ఎఫెక్ట్స్ ఉన్నాయి అనేది మనం సర్దుకోవాలి. లాయర్ గారు ఒకవేళ ఒక్క నిమిషం సుబ్బారాయుడు గారు సార్, మీరు మీ ప్రోగ్రామ్ మళ్ళీ మేము చూసుకోవాలంటే యూట్యూబ్ లో రావడం లేదు సార్. కొద్దిసేపట్లో వస్తుందిలేండి. మీరు బీఆర్కే న్యాయవేదిక, బీఆర్కే న్యూస్ తెలుగు అని కొట్టండి, లేదా బీఆర్కే న్యాయవేదిక ఈవీఎం ట్యాంపరింగ్ అని ఇలా కొట్టినా కూడా దాని మీద మీరు ఈ ప్రోగ్రాం మళ్ళీ మీరు చూడొచ్చండి. సార్, ఒకవేళ లాయర్ గారు ఒకవేళ తమ వార్డులో పూర్తిగా అన్యాయం జరిగిందని అక్కడ ఏజెంట్ కానీ ఓటర్ కానీ లేదా అభ్యర్థి కానీ భావిస్తే కేసు పెట్టవచ్చా? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి ఫిర్యాదు చేస్తే వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది? మనం సహేతుకైన కారణంతో ఎలక్షన్ అధికారి ఉంటాడు. ప్రతి స్టేట్కి ఒక స్టేట్ ఎలక్షన్ అధికారి ఉంటాడు. ఆ తర్వాత ప్రతి కలెక్టర్ కూడా ఎలక్షన్ అధికారి కూడా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది తక్షణంగా.
కాబట్టి స్టేట్ ఎలక్షన్ అధికారి అతను ఉంటాడు, అతనికి మనం ఫిర్యాదు చేసేసి పలానా వార్డులో అంటే పలానా మండలంలో పలానా వార్డులో ఇది ట్యాంపరింగ్ జరిగింది, లేకపోతే నా ఓటును నేను వినియోగించుకోలేకపోయాను ఈ కారణాలు చేతని సహేత కారణాలు కనుక మనం చేస్తే వాళ్ళు తిరిగి దాన్ని విచారించేసి ఆ తర్వాత ఒకవేళ నిర్ధారణ అయితే కేసులో ఎలాంటి కేసులు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఖచ్చితంగా నిర్ధారణ అయితే మాత్రం ఇప్పుడు ఏంటంటే 2 రకాల వ్యవహారం అండి దీనిలో. ఎక్కడ ఉందంటే దీన్ని మనం లీగల్ లాంగ్వేజ్లో చెప్పాలనంటే సైనం డమ్ ఇంజూరియా ఇంజూరియస్ అండ్ డామిన్ అని ఉంటుందని. ఒకసారి ఉదాహరణకి నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఒక పక్కన ఒక స్కూల్ ఉంటుంది అనుకోండి, ఆ స్కూల్లో చాలామంది విద్యార్థులు ఉంటారు, మరి ఒక పక్కన ఇంకొక స్కూల్ పెట్టేస్తుంటారు. ఆ స్కూల్లో అతను ఇంకా చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే ఈ స్కూల్లో ఉన్న మనుషులందరూ కూడా అంటే విద్యార్థులందరూ వచ్చి ఈ స్కూల్లో జాయిన్ అయిపోయారు అనుకోండి, చేస్తే ఇతను ఆ స్కూలు మీద వాద్యం వేసడానికి కుదరండి, అంటే కాంపన్సేషన్ ఇచ్చడానికి కుదరదు అవునండి. అట్లనే మనకున్న ఎలక్షన్స్ను అంటే మనకున్న రైటు నిజంగానే ప్రివెంట్ చేయగలిగితే ఎవరు మన వేసే క్యాండిడేటు గెలుస్తాడా ఓడతాడా అంతా సంబంధం లేకుండా మన రైటును ఫ్రాంచైజ్ చేసుకున్న రైటును ఆ ఎలక్షన్ అధికారి లేదా అక్కడ ఉన్న పోలింగ్ ఆఫీసర్స్ కానీ మనం ఇబ్బంది పట్టేసి మన ఓటును మనం వేసుకోకుండా చేస్తే ఖచ్చితంగా కాంపన్సేషన్ డ్యామేజెస్ అతను కోరటానికి అగెనిస్ట్గా ప్రభుత్వాన్ని కోరటానికి వీలైద్దండి. అలా కాకుండా మరి పెద్దిరెడ్డి గారు ఉన్నారు, కాలర్ ఉన్నారు, పెద్దిరెడ్డి గారు ఉన్నారు. అలాగనే నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే అండి, ఈ కేసు మొన్న కేఏ పాల్ గారి కేసు వ్యాజ్యాన్ని కొట్టివేసింది, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 76 లక్షల ఓట్లు తేడా కనబడుతుందని చెప్పేసి మహారాష్ట్రలో చెప్తున్నారు. కాబట్టి ఇలా మళ్ళీ ఇంకోసారి సుప్రీంకోర్టు కేసుకి వెళ్ళటానికి కేసు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుందా? దానికంటే ముందు మన సుబ్బరాయుడు గారితో పెద్దిరెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు మాకు చదువుకునేటప్పుడు ఈ వ్యవస్థలు డెమోక్రసీ లేదంటే ఇది మీద పెద్ద అవగాహన లేదు సార్. యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే మనం అతిపెద్ద ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగం చాలా గొప్పది అని చెప్పుకుంటున్నాం తప్ప ప్రజెంట్ జరుగుతున్న పరిణామాలు చూస్తే అది ఎక్కడా అందించట్లేదండి. కామన్ పబ్లిక్ మాట్లాడండి. ఒకటి సార్, ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు ఎక్కడో బూత్ క్యాప్చర్ జరిగేది, అది 1, 2 జరిగేది, అది పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు మన వాచ్ ఏదైతే డిజిటల్ వాచ్ ఉందో, ఇవాళ మండే సార్, ఎగ్జాంపుల్ ఇవాళ మండే, రేపు ట్యూస్డే, 24 అవర్స్ తర్వాత మండే పోయి ట్యూస్డే రావాలి, వస్తుంది. ప్రోగ్రామ్ డిజైన్ అలా చేస్తారు. ఈవెన్ మన ఈవీఎంలో కూడా ఏదైతే ఓటు మనం వేసామో అప్పుడు మనకు కనిపిస్తుందండి, సర్టన్ టైం తర్వాత దిస్ గోస్ టు అనేది ఒక ఆప్షన్ ఏదో ఉంటుందండి. నాకు కూడా ఏదో చిన్న అది తెలుసు కాబట్టి అంటున్నాను. అట్లా సింబల్ మారడానికి ఛాన్స్ ఉంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ సార్. అలాంటప్పుడు ఇప్పుడు అనుమానాలు ఎన్నో ఉన్నాయి. ఒక బూత్ లో అసెంబ్లీ అభ్యర్థికి 1, 2 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కి అదే బూత్ లో వచ్చినాయని చెప్తున్నారు, 400 చిల్లర. ఇలాంటి డౌట్ ఉన్నప్పుడు వీవీప్యాట్లు అని ట్రిప్పులు లెక్కేయడానికి ఈ ఎలక్షన్ కమిషన్కి ఏంటి ఇబ్బంది? సరే, నేను దొంగ అన్నాను మిమ్మల్ని, నేను దొంగని కాదు ఆన్సర్ చేయండి లాయర్ గారు దీని మీద. అంటే ఇప్పుడు డౌట్ వచ్చినప్పుడు ఈవీప్యాట్ అనేది కరెక్ట్ క్వశ్చన్, అది ఈవీప్యాట్ అనేది ఎందుకు లెక్కించట్లేదు అనేది చెప్తున్నారు. పెద్దిరెడ్డి గారు, నేను కూడా ఒక ఇటీవల అంటే నేను ఏ ఒక్క పార్టీకి నేను సంబంధం కాదు, కానీ ఎలక్షన్స్ సరి అయిన రీతిలో జరిగినాయా లేదా అని అనుమానం వచ్చేటట్టు ఉండే వ్యవహారం ఒకటి చెప్తానండి. ధర్మావరంలో ఒక అతను క్యాండిడేట్ ఉండే, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఉండే. ప్రతిరోజు అతను గుడ్ మార్నింగ్ ధర్మావరం అని ఒక ప్రోగ్రాం చేసుకుంటూ ప్రజలతోటి నిత్యం సంబంధాలు కలిగి ఉండేవాడు. చాలామంది ఏమనుకున్నారంటే అతను ఖచ్చితంగా గెలుస్తాడు అని అనుకున్నారు, కానీ అన్ఫార్చునేట్లీ ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ కారణం కూడా ఏమో అర్థం కావట్లేదు. మరి ఇట్లాంటి కొన్ని సమస్యలు ఇవే ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మనకి ఈవీఎంల మీద మనకు అనుమానాలు వచ్చేస్తాయి. అందుకని నేనేమంటున్నానంటే ఈవీఎంలను అనుమానించాల్సిన మొత్తం పరిస్థితి ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఈవీఎంలు పనిచేస్తున్నా లేదనేది మనం వస్తున్నది. మనన్నట్లు బ్యాలెట్లో మరి ఇది ప్రభుత్వం యొక్క పోలీసులు మన సంబంధిత ఎలక్షన్స్ అధికారి యొక్క మరి ధర్మం అండి, డ్యూటీ. ఏది బ్యాలెట్ పేపర్లో చూస్తే వాళ్ళు ఇంకులు పోయడం, ఎత్తుకపోవడం, క్యాప్చరింగ్ చేయడం. క్యాప్చరింగ్లు అనేవి ఈవీఎం కూడా క్యాప్చరింగ్ చేశారండి, అది వేరే విషయం. కానీ ఇంకులు పోయడం లాంటి మరి ఇది డ్యూటీ కదా, అది ఎలక్షన్ కమిషన్ చూసుకోవాల్సింది కదా. సాఫీగా జరిపింది చూస్తున్న బాధ్యత ఆయన.
ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది. అది వైలేట్ చేసేసి అది చేస్తాను కాబట్టి ఆ కారణం చేత ఈవీఎంలే సరి అని చెప్పడం అనేది సహేతుకంగా కాదు. అదేవిధంగా మొత్తం ఈ ఈవీఎంలన్నీ పనిచేయట్లేదని చెప్పడం కూడా సహేతుకం కాదు. అందుకని మనం టెక్నికల్ ఎక్స్పర్ట్స్ రిపోర్టు టెక్నికల్ పర్సన్స్ యొక్క వ్యవహారం తీసుకోవాల్సింది. ఇక క్లోజ్ చేద్దాం సార్. థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. ఈవీఎం ట్యాంపరింగ్ నిజమా లేదా అని దాని మీద మీరు అనాలిసిస్ చేసినందుకు ధన్యవాదాలు. ఈవీఎం ట్యాంపరింగ్, హ్యాకింగ్, మ్యానిపులేషన్ అలాగనే రీప్లేస్మెంట్ అనేది భారతదేశ ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్గా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఓడిపోతారో అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి అంటారు, గెలిచినప్పుడు దాని ఊసే ఎత్తారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు ఈ విధంగా ప్రత్యారోపణలు కూడా వస్తుంటాయి. మొత్తానికైతే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఈ రాజకీయ వ్యవస్థలో ఈ ఉన్న అనుమానాలని నివృత్తి చేయడం కోసం ఇటు ఎలక్షన్ కమిషన్ అలాగనే సుప్రీంకోర్టు దీని మీద పట్టించుకొని గ్రేట్ ఇంజనీరింగ్ టెక్నీషియన్స్ ద్వారా ఈ ఈవీఎంస్ మీద మరొకసారి టెస్టులు చేయించేసి ఇది పర్ఫెక్ట్గా ఉంది అని అన్నప్పుడు ఎలక్షన్స్కి ప్రజాస్వామ్యంలో ఉన్న ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు జరిగే బీఆర్కే న్యాయవేదికలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే